ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వాతావరణం చూస్తూ ఉంటే ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, నేను కూడా గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా స్థానిక సంస్థల ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు కూడా పార్టీగా పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో చాలా ఉత్సాహంగా, ఇంతకుముందే కనుక మీరు చూసినట్టయితే దారారం నుంచి సీను అనే ఒక యంగ్ అబ్బాయి, నూనుగు మీసాల వయసు ఉండి కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను పోటీలో ఉంటున్న సర్పంచ్ అభ్యర్థిగా దారారం నుంచి అని మా ఆశీర్వాదం, సహకారం తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఈరోజు ఉత్సాహం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేయాలనే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ముఖ్యంగా యువతరం మోడీ గారి నాయకత్వాన్ని పటిష్టపరచాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని భావించి ధర్మాన్ని కాపాడే శక్తి మాకు మాత్రమే ఉంది. దేశం వివిధ రకాలుగా, ఒకరేమో దేశంలోనే ఉంటారు కానీ దేశద్రోహులై ఉంటారు. ఇంకో కొంతమంది ఏమో కొన్ని దేశాలు, చిన్న చిన్న పనికిరాని దేశాలు కూడా మన దేశం పైన దాడులకు పూనుకుంటా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజు దేశ సేవకుడిగా, రక్షకుడిగా నరేంద్ర మోడీ గారు తన అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని ప్రేరణ పొంది యువత చాలా వరకు ముందుకు రావడం జరిగింది. అదే కారణం అనుకుంటా ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో, ప్రత్యేకించి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నేను గమనిస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ నామినేషన్లలో పోటీపడి ముందుకు వస్తూ ఉన్నారు. అందుకు నిలువెత్తు సాక్ష్యం ఈరోజు మీ మీడియా మిత్రులే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు. ఈరోజు కోలాహలంగా కనిపిస్తూ ఉంది గువ్వల బాలరాజు నివాసము అని. అంటే ఇది నా గొప్పతనమో లేకుంటే మా పార్టీ నాయకుల గొప్పతనము కాదు, నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఈరోజు అద్భుతంగా విశ్వగురుగా భారతదేశాన్ని చూపించాలనే వారి ప్రయత్నం యువకుల లోపల ప్రేరణ కలిగించింది. కాబట్టి ఈ వాతావరణం కనిపిస్తుందని నేను నమ్ముతూ, ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలి. అదేవిధంగా కలిసి వచ్చినటువంటి, ప్రస్తుతము ప్రజలను ముంచుతున్నటువంటి, నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా, భారతీయ జనతా పార్టీ లేదంటే పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ ఉన్నతి కోసం, గ్రామ అభివృద్ధి కోసం యువత నాయకత్వం వహించాలనే ఆలోచనతోనే ఎవరు పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ నిలబడ్డ దగ్గర భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించుకోవాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మద్దతు కోరి సిద్ధాంతాలు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ లేదంటే రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన బీఆర్ఎస్ పార్టీని కానీ గెలవనివ్వకుండా, ఆ రెండు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే మన మద్దతు కోరి మన కోసం, ప్రజల కోసం ఆలోచిస్తున్నారో వాళ్లకు అండగా ఉండాలని, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను అద్భుతమైన మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, నామినేషన్ల విషయంలో కానీ, లేదు అని అంటే విడ్రాయల్ సందర్భంగా కానీ, స్క్రూటినీ సందర్భంగా కానీ ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సహకారం కావాల్సి వచ్చినా పార్టీ నా నివాసంలోనే పార్టీ సీనియర్ నాయకులు, మండల బాధ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడే ఉంటారు. న్యాయ సలహా కానీ